So I want to talk a little bit today about why can you rejoice when there's trouble in your life. నీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు కూడా నువ్వు ఆనందంగా ఎలా బ్రతకగలవు, బ్రతకడానికి కారణాలు ఏంటి అన్న అంశం మీద దేవుని వాక్యాన్ని ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. Some of you may go right now through serious trouble as a Bible-believing Christian. బైబిల్ని విశ్వసిస్తున్నటువంటి క్రైస్తవునిగా మీ జీవితంలో ఈ సమయంలో మీరు అనేకమైనటువంటి కష్టాలు వేదనలు గుండా వెళ్తూ ఉండవచ్చు. It may be emotional or spiritual trouble. అది ఆత్మ సంబంధమైనది లేదా భావోద్రేకాలకు సంబంధించినటువంటి సమస్య అయి ఉండొచ్చు. It may be financial or material trouble. అది వస్తుపరమైనది లేదా ఆర్థిక సంబంధమైనటువంటి సమస్య అయి ఉండొచ్చు. How can you handle sorrows and difficulties in life as a Christian? ఒక క్రైస్తవుడిగా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ఏ విధంగా వాటితో నువ్వు ఎదుర్కొని వ్యవహరించగలవు? And the Bible says in 2 Corinthians chapter 12, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయంలో లేఖనం ఈ విధంగా సెలవిస్తుంది. 2 Corinthians chapter 12 from verse 7, lest I should be exalted above measure through the abundance of the revelations, there was given to me a thorn in the flesh, the messenger of Satan to buffet me, lest I should be exalted above measure. For this thing I besought the Lord thrice, that it might depart from me. And he said unto me, my grace is sufficient for thee, for my strength is made perfect in weakness. Most gladly, therefore, will I rather glory in my infirmities, that the power of Christ may rest upon me. Therefore I take pleasure in infirmities, in reproaches, in necessities, in persecutions, in distresses for Christ's sake. For when I'm weak, then I'm strong. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఈ వాక్యాన్ని మనం చదువుతాం. అతిశయపడుటకు ఎలాగైతే నాకు తగదు, ఎందుకంటే ప్రభు యొక్క దర్శనములను బయలుపరచబడిన వాటిని చెప్పసాగుతున్నాను. యేసుక్రీస్తు యందును ఒక మనిషిని ఎరుగుదును. ఇంచుమించు 14 సంవత్సరాల కిందట అతడు ఈ వాక్యాన్ని 3వ వచనం నుంచి మనం చదివినట్లయితే 7వ వచనం, మరియు బయలుపరచబడిన వాటిని బహుళత్వం వల్ల నేను అత్యధికముగా హెచ్చించబడకుండా నిమిత్తము నాకు శరీరంలో ముళ్ళు అనగా నేను అత్యధికముగా హెచ్చించబడుకుండే నిమిత్తము నన్ను కొట్టుటకు సాతాను యొక్క దూత ఇవ్వబడెను. దాని గూర్చి అది నా యొద్ద నుండి తొలగిపోవటకు ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అప్పుడు ఆయన, నీ కొరకు నా కృప చాలును, ఎందుకంటే బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణం చేయబడుతుందని నాతో చెప్పెను. గనుక క్రీస్తు శక్తి నా మీద నిలిచే కొరకు విశేషముగా నా బలహీనతల యందు బహు సంతోషిస్తూ ఉన్నాను. So we see Paul was exalted above measure and probably had a vision or actually has been in the third heaven. మూడవ ఆకాశానికి కూడా కొనుకోబడినటువంటి అనుభవాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు కలిగి ఉన్నాడు. And to keep him down, God gave him a thorn in the flesh. అతన్ని హెచ్చించుకున్నట్లు గర్వపడకుండా ఉండే నిమిత్తము అతని శరీరంలో ఒక ముళ్ళును దేవుడు ఉంచారు. So he would not be exalted above measure. కనుక అతడు తన్ను తాను హెచ్చించుకోకుండా లేదా గర్వించకుండా ఉండే నిమిత్తం. And it comes a point in your life that you can embrace problems because you found out God's grace is then more abundant available for you as a Christian. క్రైస్తవుడిగా ఉన్నటువంటి నీకు దేవుని యొక్క కృప సమృద్ధిగా అందుబాటులో ఉంది అన్నటువంటి విషయాన్ని నువ్వు ఎరిగి ఉండడానికి గాను ఈ విధమైనటువంటి శ్రమలు అనేవి వస్తాయి. God wants to give his power on you, in you and through you. నీ ద్వారా నీలో దేవుడు ఆయన యొక్క కార్యాన్ని చూపించాలి అని అనుకున్నాడు, ఆయన యొక్క కృపను చూపించడం ద్వారా. But he only can allow that, or he can do that if you allow him to work through you. ఆయన నిన్ను ప్రేమించి నీ ద్వారా ఈ పని ఆయన చేయాలి అనుకుంటున్నాడు కనుక ఈ పనులు నీ జీవితంలో జరుగుతున్నాయి. Paul says, follow me as I am a follower of Christ. పౌలు గారు సెలవిస్తున్నాడు ఏమనంటే, నేను క్రీస్తుని వెంబడించిన ప్రకారం మీరు నన్ను వెంబడించండి అని. So this trouble and persecution kept Paul's flesh as a Christian down. ఒక క్రైస్తవుడిగా ఉన్నటువంటి పౌలుని హెచ్చించకుండా నిమిత్తము తన శరీరం ద్వారా దేవుడు తనను తగ్గించుకొని లేదా అణిగిమని ఉండే విధంగా దేవుడు చేశాడు. And Paul was the only one who had a special revelation from God
when he was taken up into the third heaven. పౌలు మాత్రమే ఈ ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఎప్పుడంటే పౌలు గారు మూడవ ఆకాశానికి కొనిపోయబడినప్పుడు. And that's why God gave him this thorn in the flesh. ఆ కారణాన్ని బట్టి దేవుడు తన శరీరం ముందు ఒక ముళ్ళును ఉంచారు. God has given this church a lot of revelation through the scriptures, probably the most revelation of any church in India. ఈ సంఘానికి దేవుడు లేఖనంలో నుంచి ప్రత్యక్షపరచబడినటువంటి విషయాలు భారతదేశంలో ఏ సంఘానికి కూడా లేఖనంలో నుంచి అంత ప్రత్యక్షత దేవుడు ఏ సంఘానికి ఇవ్వలేదు, ఈ సంఘానికి ఇచ్చాడు అని నేను నమ్ముతున్నాను దేశంలో. So once you're saved, that doesn't cost you anything. నువ్వు రక్షణ పొందడానికి నువ్వేం వెల చెల్లించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. But you found out if you want to become a Bible believing disciple, it costs you everything. కానీ బైబిల్ బిలీవింగ్ శిష్యుడుగా నువ్వు ఉండాలి అని అంటే గనక ఖచ్చితంగా నువ్వు వెల చెల్లించాల్సి వస్తుంది. And the secret is applying the cross to your old Adamic nature, your flesh. ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే సిలువ అన్నటువంటి విషయాన్ని మన అనుదిన జీవితంలోనికి మనం అన్వయించుకున్నట్లయితే ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. And when you don't apply the cross, God may allow certain troubles to come to have you rely alone on Him and His power. దేవుడు ఈ విధమైనటువంటి శ్రమలు కష్టాలు మీకు తీసుకొస్తాడు. ఎందుకనంటే ఆయన మీద మాత్రమే నువ్వు ఆధారపడి ఆయన వైపు మాత్రమే చూస్తూ నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందు కొనసాగాలి అని. Now, one of the problems we have among Christians in Europe, many we have, is the time the Christians spend on the modern digital media. యూరోప్ ఖండంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ ఉన్నటువంటి సమస్య ఏంటంటే వారంతా కూడా డిజిటల్ మీడియాలో ఎక్కువ సమయాన్ని రోజులో వారు గడపడం జరుగుతుంది. Most Christians don't go out to witness and preach anymore. చాలా మంది క్రైస్తవులు ఈ విధంగా ప్రసంగించడం లేదా ప్రసంగాన్ని వినడం సంఘానికి వెళ్ళినటువంటి పనులు చేయరు. Very few are actually one-on-one discipling, following up or helping other young Christians to grow. ఒకరిని ఒకరు శిష్యులుగా తయారు చేయడం, క్రైస్తవ్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడం అనేటువంటి పనులు జరుగుతున్నాయి. Most are becoming passive Christians. అందరూ కూడా పాసివ్ క్రిస్టియన్స్ లాగానే ఉన్నారు. And they're not ready for a fight. వారు సిద్ధంగా లేరు పని చేయడానికి లేదా క్రైస్తవ్యాన్ని నిలబెట్టడానికి. And you see it in the songs they sing. వారు ఇటువంటి పాటలు పాడుతూ ఉంటారు. Now you have a wonderful song book with the old-fashioned revival hymns. కానీ మీ దగ్గర ఉన్నటువంటి పాటల పుస్తకం దాంట్లో ఉన్నటువంటి ఉజ్జీవమైనటువంటి కీర్తనలు మీ దగ్గర ఉన్నాయి. You have the King James Bible. మీ దగ్గర కింగ్ జేమ్స్ బైబిల్ ఉంది. The King James in Telugu. కింగ్ జేమ్స్ బైబిల్ తెలుగులో కూడా మీకు అందుబాటులో ఉంది. And the pastor who not only rightly divides the word of truth, అదే విధంగా సత్యాన్ని మాత్రమే ప్రకటించేటువంటి సంఘ కాపరి కూడా మీకున్నాడు. but is also balanced in getting the gospel out and training another generation of preachers. తర్వాత తరంలో ప్రసంగికులను తయారు చేయడానికి గాను తగినటువంటి సమాచారం అంతా కూడా మీకు ఇవ్వబడింది. So you're kind of spoiled. So you are kind of spoiled. మీరు ఆ పని చేయగలరు. And to make sure you won't be too much spiritual proud, the Lord allows certain difficulties today in your life. And if you're not here today, don't worry, they will come. ఈ విధంగా ఇంత ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని లేఖన పరిజ్ఞానాన్ని ఎరిగి గర్వం, ఆత్మీయ గర్వం అనేది సహజంగానే వస్తుంది. ఆ ఆత్మీయ గర్వం వచ్చిన వారికి తగినటువంటి శ్రమలు దేవుడు పెడతాడు. ఒకవేళ ఆ శ్రమలు ఈ రోజు రాకపోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు భవిష్యత్తులో మీ కొరకు వస్తాయి. The digital media discovers the wicked, deceitful heart you and I have still in our Adamic nature. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆ డిజిటల్ మీడియా ఏదైతే ఉందో దాని ద్వారా మన యొక్క స్వభావాన్ని మార్చే విధంగాను మనల్ని శ్రమల్లోకి తీసుకునే వెళ్ళే విధంగాను అవి పనిచేస్తున్నాయి. Now, of course, in this church, everybody takes first a Bible in the morning and not his cell phone to find out what's written to him on Instagram or WhatsApp. Amen. ఈ సంఘంలో ఉన్నటువంటి వారు లేఖనాన్ని చదువుతారు, ఫోన్లో కాదని నేను అనుకుంటున్నాను. But not everybody is so spiritual as you are. Amen. అందరూ కూడా ఆత్మీయంగానే ఉన్నారు అనుకుంటున్నాను. Now, the Bible says, pride cometh before destruction and a haughty spirit before a fall. మన దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అన్నటువంటి విషయాన్ని దేవుని వాక్యం చెప్తుంది. And there's always the danger of pride. గర్వం వల్ల ప్రమాదం అనేది ఎప్పుడు కూడా పొంచి ఉంటుంది. Pride because you have a good church and a good Bible and sound doctrine.
మీ దగ్గర మంచి సంఘం ఉంది, మంచి దేవుని వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. So the Lord allows troubles to keep you close to Him. దేవుడు మీ జీవితాల్లో శ్రమలను అనుమతించి మీరు దేవునికి దగ్గరగా ఉండే విధంగా దేవుడు చేస్తారు. And as a Bible believer, you find out you have learned to do right. బైబిల్ని విశ్వసించేటటువంటి వ్యక్తిగా ఇక్కడ బోధలు విన్నటువంటి నీవు ఎప్పుడు కూడా సరైనదే చేయాలని నువ్వు అనుకుంటావు. But a lot of times people lie about you, speak evil about you, especially other Christians. నువ్వు క్రైస్తవుడు గనక ప్రజలు నీ గురించి అబద్ధంగాను తప్పుగాను చెడ్డగాను మాట్లాడతారు. Now when you look at the life of Jesus Christ, he never defended himself. యేసుక్రీస్తు వారి జీవితాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఆయనకు వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడినప్పుడు ఆయన సమర్థించుకోవడానికి ఏ పని చేయలేదు. Now what you need is a verse like Isaiah 54:17, how to handle a situation like this. Isaiah 54 verse 17, no weapon that is formed against thee shall prosper, and every tongue that shall rise against thee in judgment thou shalt condemn. This is the heritage of the servants of the Lord, and the righteousness is of me, saith the Lord. ఈ వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా ఏ ఆయుధం చేయబడునో అది వృద్ధి పొందదు. నీకు విరోధముగా లేచి పోరాడే నాలుకను నీకు విరోధింతువు. ఇది యెహోవా సేవకుల యొక్క సాక్ష్యము, వారి నీతి నా వలన కలుగుచున్నది అని చెప్పుచున్నాడు. Now you have to spiritually apply that verse many times and trust the Lord will take care of your reputation as long as you take care of your character. లేఖనానుసారంగా మనం ఆలోచన చేసినట్లయితే మన సాక్ష్యం ఏదైతే ఉందో అది చెడ్డగా నలుగురు దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారంటే ఆ విషయం దేవుడు చూసుకుంటాడు. కానీ నీ స్వభావం, నీ క్యారెక్టర్ ఏమైతే ఉందో దాని బాధ్యత మాత్రం నువ్వే తీసుకోవాలి. Now till then the Lord gives you or acquits you, you have to learn to rejoice in trouble. ఈ విధంగా శ్రమలు అనుభవిస్తున్నటువంటి సమయంలో కూడా సంతోషంగా ఎలా జీవించాలన్న విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. The Bible says in 1 Peter chapter 4 verse 14, if ye be reproached for the name of Christ, happy are ye, for the Spirit of glory and of God resteth upon you. On their part he is spoken of, but on your part he is glorified. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివినట్లయితే, మీరు క్రీస్తు నామమందు నిందించబడితే మీరు శుభవంతులు, ఎందుకంటే మహిమగల దేవుని ఆత్మ మీ మీద నిలిచిన్నది, వారి వల్ల దూషింపబడును, మీ వల్ల మహిమపరచబడును. The Bible says in 1 Peter chapter 2 verse 20 and 21, what glory is it if when ye be buffeted for your faults ye shall take it patiently, but if when you do well and suffer for it you take it patiently, this is acceptable with God. For even hereunto were you called, because Christ also suffered for us, leaving us an example that you should follow his steps. 1 Peter chapter 2 verse 20 and 21. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే 20వ వచనాన్ని మనం గమనిద్దాం. అయితే మీరు మంచి క్రియలను చేస్తూ శ్రమ పడినప్పుడు సహించినట్లయితే అది దేవుని ఎదుట హితమవును, ఎందుకంటే మీరు అందు నిమిత్తం పిలువబడితిరి. ఎందుకంటే క్రీస్తును మన కొరకు శ్రమపడి మీరు ఆయన అడుగులను బట్టి వెంబడించుట కొరకు మీకు జాడలను ఉంచెను. Don't worry about people telling lies about you, especially when they're Christians. క్రైస్తవులు అయినటువంటి వారే నీ గురించి వారు అబద్ధాలు చెప్తున్నప్పుడు వాటి విషయమై నువ్వు చింతించవద్దు. They don't know all the facts. ఎందుకంటే వారికి నిజాలు ఏమీ కూడా తెలియవు. And be glad they don't know what God knows about you. నీ గురించి దేవునికి ఏమి తెలుసో ఆ విషయం వారికి తెలియదు. వాళ్ళు క్రైస్తవేతరులు కాబట్టి వారికి తెలియదు ఆ విషయం. దాన్ని బట్టి నువ్వు గమనించాలి. Now when certain things God allows in your life on this moment, కొన్ని విషయాలు దేవుడు నీ జీవితంలో అనుమతించినప్పుడు the question is how do you respond to these things? ఇటువంటి శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా స్పందిస్తావు అనేది ప్రశ్న. Some respond with a godly repentance, others with a worldly repentance. కొంతమంది దేవుని చిత్తానుసారమైనటువంటి పశ్చాత్తాపంతో స్పందిస్తే మరి కొంతమంది లోకానుసారమైనటువంటి దుఃఖముతో స్పందిస్తూ ఉంటారు వారికి ఎదురయ్యేటువంటి శ్రమలను బట్టి. Sometimes you have to take time alone with the Lord.
కొంతమంది వ్యక్తిగతంగా సమయాన్ని దేవునితో ఒంటరిగా గడపడానికి And చేస్తారు. he'll show you sometimes how to respond, although you may not understand why he allowed certain things. కొన్నిసార్లు దేవుడు ఎందుకని మన జీవితంలో ఇటువంటి పరిస్థితులను అనుమతించాడో అన్నటువంటి విషయాలను మనం తర్వాత తెలుసుకుంటాం. 2 Corinthians chapter 7 verse 9 says, "Now I rejoice, not that you were made sorry, but that you sorrowed to repentance, for you were made sorry after a godly manner, that you might receive damage by us in nothing. For godly sorrow worketh repentance to salvation, not to be repented of. But the sorrow of the world worketh death. For behold, this selfsame thing, that you sorrowed after a godly sort, what carefulness it wrought in you, yea, what clearing of yourselves, yea, what indignation, yea, what fear, yea, what vehement desire, yea, what zeal, yea, what revenge. In all things ye have approved yourselves to be clear in this matter." 2 Corinthians chapter 7, verse 9, 10, and 11. 2 Corinthians chapter 7వ అధ్యాయం మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం 9వ వచనం. మీరు దుఃఖపడటం వలన కాదు, అయితే పశ్చాత్తాపం కలుగుటకు దుఃఖపడటం వలనే ఇప్పుడు సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఏ విషయమందును మా వలన మీరు నష్టం పొందకుండే నిమిత్తము దేవుని చిత్త ప్రకారము దుఃఖపరచబడితిరి. ఎందుకంటే దేవుని ప్రకారమైనటువంటి దుఃఖము పశ్చాత్తాపం లేని రక్షణ కొరకు మారు మనసును కలుగజేస్తుంది. అయితే లోకం యొక్క దుఃఖము మరణమును కలుగజేస్తుంది. So, when you look at your life, a lot of times in the most difficult times, God was able to get a hold of your heart and you get closer to the Lord. ఈ విధంగా శ్రమలు మన జీవితంలో వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనేటువంటి సమయంలో వాటికి తిరిగి స్పందించే దానిలో భాగంగా దేవుడు మన హృదయంలో ఆయన యొక్క స్థానము అధికంగా ఉండాలి. How does the Lord want you to live your Christian life till the rapture? సంఘం ఎత్తబడేంత వరకు కూడా నీ క్రైస్తవ జీవితాన్ని నువ్వు ఏ విధంగా జీవించాలి అన్నటువంటి విషయాన్ని ఒక ప్రశ్నగా మనం తీసుకుందాం. Well, first of all, we know He wants you to be holy because He is holy. ఆయన పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. He wants you to redeem the time. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. You need to pray about specific major decisions that it will be God's perfect will. దేవుని చిత్తానుసారమైనటువంటి సంపూర్ణమైన చిత్తాన్ని అనుసరించి మంచి నిర్ణయాలు తీసుకుంటూ జీవించాలి. A partner. అదేవిధంగా క్షమాపణ కలిగి ఉండాలి. A job, work, పని, మనం చేసేటువంటి పని, a study, university, college. మీరు చదువుతున్నటువంటి చదువు, అది కాలేజీలో అయినా యూనివర్సిటీలో అయినా. Which church to go to? ఏ సంఘానికి మనం వెళ్ళాలి? Some of you need to be careful to get away from this church. ఇటువంటి ఈ సంఘం నుంచి జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళాలా వెళ్ళొద్దా అని ఈ సంఘానికి. Just because there is another church or a job or a study opportunity doesn't mean you have to leave this church. సో చదువుకోవడానికి నాకు వేరొక అవకాశం వచ్చింది, ఇంటి దగ్గరలోనే వేరొక సంఘం ఉంది, లేదా నాకు ఇంకొక దగ్గర ఉద్యోగం వచ్చింది, ఈ కారణాలు చెప్పి ఈ సంఘం నుంచి బయటికి వెళ్ళిపోయేటటువంటి పనులు చేయకూడదు. Sometimes the Lord allows people to attack you personally or your character. కొన్నిసార్లు ప్రజలు నీ యొక్క స్వభావం, నీ క్యారెక్టర్ ఏమైతే ఉందో ఆ క్యారెక్టర్ మీద దాడి చేసేటువంటి మనుషులు మీ చుట్టూ ఉంటారు. దేవుడు వారిని అనుమతిస్తాడు. As it was in the situation with David, who got attacked and cursed by Shimei. దావీదు కూడా షిమి అనేటువంటి వ్యక్తి చేత శపించబడ్డాడు. దావీదు. And David didn't retaliate. He said, "I just walk softly. I take it as maybe the Lord put it on his heart." దావీదు నేను ఇతని మీద ప్రతీకారం తీర్చుకుంటాను అని అనలేదు, కానీ దేవుడే ఆ మాటలు అనమన్నాడేమో అని చెప్పి అతను విడిచిపెట్టినట్లుగా చూస్తాం. Before salvation, Martin Luther hated the word repentance. రక్షణ పొందడానికి ముందుగా మార్టిన్ లూథర్ గారు ఈ పశ్చాత్తాపం అన్నటువంటి మాటను గురించి ఆయన ఈ విధంగా అన్నాడు. And after his salvation, he thought it was the greatest gift of all because he knew he had to get right with the Lord on a regular basis.
అది ఒక్కసారి జరిగేటువంటి కార్యం కాదు. ఆ పశ్చాత్తాపపడి దేవునితో సహవాసాన్ని కొనసాగించడం అనేది ప్రతిరోజు చేయవలసినటువంటి పని అని మార్టిన్ లూథర్ తర్వాత తెలుసుకున్నాడు. Sometimes God allows afflictions to get you on the right path, to get your attention. కొన్నిసార్లు దేవుడు మనకి ఎందుకు శ్రమలను ఇస్తాడు అంటే మన దృష్టి ఆయన మీద సారించడానికి గాను దేవుడు మనకి శ్రమల్ని అనుగ్రహిస్తుంటాడు. Never forget, judgment starts at the house of God. మొట్టమొదటిగా తీర్పు అనేది దేవుని ఇంటి నుంచే ప్రారంభం అవుతుందని లేఖనం సెలవిస్తుంది. God has given you much, so he will require much of you. దేవుడు ఎవరికైతే ఎక్కువ ఇచ్చాడో వారి దగ్గర నుంచి దేవుడు ఎక్కువ తిరిగి ఆశించడం జరుగుతుంది. He wants to purify his church. ఆయన యొక్క సంఘాన్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు. Cleanse it through the water body of the word and sometimes through troubles and tribulations. దేవుని వాక్యం అనేటువంటి నీటి చేత, అదే విధంగా శ్రమలు, కష్టాలు, బాధల చేత కూడా దేవుడు ఆయన సంఘాన్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు. Here we see in verse 11 the godly sorrow. ఇక్కడ 11వ వచనంలో మనం చూసాం దేవుని చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఏ విధంగా ఉంటుందో. It speaks about carefulness. ఇది ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. You become more careful how you walk your life in your family. నీ కుటుంబంలోను నీ ప్రవర్తన విషయంలో నువ్వు ఏ విధంగా నడుచుకుంటున్నావు అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. It's called sorrow after a godly sort in verse 11. 11వ వచనంలో మనం చూసాం దేవుని ప్రకారం పొందినటువంటి దుఃఖము అని. It's sorrow for who you really are. నిజంగా నువ్వు ఏమై ఉన్నావు అన్నటువంటి విషయాన్ని ఈ విషయం తెలియజేస్తుంది. You know how God looks at you? దేవుడు నిన్ను ఏ విధంగా చూస్తున్నాడు అనేది ప్రాముఖ్యం. By nature, నీ స్వభావాన్ని బట్టి, you're a sorrow creature. నీ యొక్క ప్రవర్తనను బట్టి. And if you don't understand that, ఈ విషయం మీకు స్పష్టంగా అర్థం కాకుండా ఉన్నట్లయితే you'll never understand why he should love you so. ఎందుకు దేవుడు నన్ను ఇంతగా ప్రేమించాడు అన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు. There was no reason at all for anybody to love you, certainly not the God of the universe. ఖచ్చితంగా దేవుడి కంటే ఎక్కువగా నిన్నెవరు ప్రేమించలేరు, ఆయన సృష్టికర్త. Then we read in verse 11 of 2 Corinthians 7 about indignation. ఇక్కడ మనం చూస్తున్నాం కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలోనే 7వ అధ్యాయం 11వ వచనంలో, when God allows trouble and you become indignant, it should be indignant against specific sin in your life. దేవుడు మనం చూసినట్లయితే ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఒక ప్రత్యేకమైనటువంటి పాపం విషయంలో నీవు పశ్చాత్తాపపడి దేవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం కలిగి ఉండాలని. There may be a giant in your life, but that giant can be taken care of in the power of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి చేత ఒకవేళ ఒక బలవంతుడు నడిపించబడుతున్నట్లయితే, you can do all things through Christ which strengtheneth you. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను అన్నటువంటి మాట మనం చెప్పగలం. Then it speaks of vehement desire in verse 11. 11వ వచనంలో మనం చూస్తున్నాం బలమైనటువంటి అత్యాశక్తి అన్నటువంటి అపేక్ష, అత్యాశక్తి అన్న మాటలు చూస్తున్నాం. A desire to do right and not compromise or do wrong. రాజీ పడకుండా అపేక్ష కలిగి అత్యాశక్తితో మనం ఈ పనిని చేయాలి అని. Some of you young people need to learn to go just you and the Lord, and you lose a lot of your or all of your worldly friends and worldly Christian friends. యవనస్తులైనటువంటి వారు నిజంగా ఈ విధంగా దేవుని కొరకు జీవించాలి అంటే గనక మీ లోక సంబంధమైనటువంటి స్నేహితుల్ని, లోక సంబంధమైన క్రైస్తవ స్నేహితుల్ని కూడా మీరు విడిచిపెట్టవలసి వస్తుంది. It says what zeal that shows how serious you are to get right. ఇక్కడ మనం చూసినట్లయితే భయమును, ఎలాంటి అపేక్షను, ఎలాంటి అత్యాశక్తి ఇవన్నిటిని కూడా కలిగినప్పుడే ప్రతి శిక్షను మీలో పుట్టించును అన్న మాట మనం చూస్తున్నాం. And what revenge against the devil, against sin, to show that you want to do right because you're right in Christ. పాపానికి వ్యతిరేకంగాను అపవాదికి వ్యతిరేకంగాను నువ్వు జీవించాలి అని అంటే ఈ విధమైనటువంటి పోరాటం నువ్వు చేయాలి. And you can rejoice in sorrows because the Lord allows that to make you more like his son Jesus Christ. నీ జీవితంలో దేవుడు ఈ విధంగా కష్టాలను, శ్రమలు ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వరూపంలోనికి నువ్వు మారాలి అని. He knows more than you and I do. నీకంటే నాకంటే ఎక్కువగా ఆయనకు మన గురించి తెలుసు. He stripped himself and washed the feet of his disciples. ఆయనను అప్పగించిన ఆయన శిష్యుల కాళ్ళు కూడా ఆయన కడిగాడు. He humbled himself.
ఆయన తనను తాను సిలువకు అప్పగించుకున్నారు. You'll humble yourself under God's mighty hand and he will exalt you in due time. ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద మనం దీన మనసుకులై ఉన్నట్లయితే తగిన సమయంలో ఆయన మనల్ని హెచ్చిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. You need to know in the end it will be all right. ఈ విషయాన్ని మనం ఎరిగి ఉన్నటువంటి వారంగా ఉండాలి. In the meantime you don't have all the answers. ఈ సమయంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, as people said, the earth is a place of trust. ఈ లోకంలో విశ్వాసం నమ్మకం అనేది దొరకనటువంటి స్థలం ఇది. Heaven is a place of understanding. పరలోకం అనేది అర్థం చేసుకోగలిగినటువంటి స్థితి అక్కడ ఉంటుంది అని. Jesus Christ came and in 3.5 years of public ministry he came to die on the cross. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి ఆయన శిలువలో ఆయన మరణించారు. He only had about 3 years to train a group of men to change the world. కేవలం ఆయన 3.5 సంవత్సరాల పాటు సమయం ఎవరినైతే ఆయన ఎంచుకొని తర్ఫీదు చేశాడో వారు ఈ లోకాన్ని మార్చారు. He took a bunch of unlearned, tough fishermen. చాలా మొండిగా ఉన్నటువంటి చేపలు పట్టేటటువంటి జాలర్లు, చదువు లేనటువంటి వారిని ఆయన ఎంచుకున్నాడు. And the job was done in one generation. వారి ద్వారా ఆ తరమందు ఆయన పనిని ఆయన ముగించారు. The whole known Roman Empire knew about Jesus Christ crucified and risen from the dead. మొత్తం రోమా సామ్రాజ్యం అంతా కూడా తెలిసినటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు, ఆయన తిరిగి లేపబడ్డారు అన్నటువంటి సత్యం రోమా సామ్రాజ్యం అంతా తెలిసింది. Moses had a speech impediment. చాలా విచారకరమైనటువంటి ప్రసంగం ఏంటంటే, so God said, you're going to be my man to lead my nation out of Egypt. నేను నా కుమారుని నేను ఐగుప్తు నుంచి బయటికి పిలుస్తాను అని చెప్పారు. Job loses everything. యోబు తన సమస్తాన్ని కోల్పోయినప్పటికీ and wishes to die. ఆయన మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు. He gets accused by his friends. ఆయన తన స్నేహితుల చేత కూడా అతడు నిందించబడ్డాడు. It's all your own fault. దూషించబడ్డాడు. And in the end he gets twice as much back. తర్వాత రెట్టింపు ఆశీర్వాదాలు యోబు పొందుకున్నట్లుగా చూస్తున్నాం. Never forget the eternal look. ఈ నిజమైనటువంటి ప్రేమను దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటున్నటువంటి ఆ ప్రేమను ఎప్పుడు మర్చిపోవద్దు. God always looks at what you can become, not just what you are. ఇప్పుడు నీవు ఏమై ఉన్నావు అన్న విషయాన్ని కాదు, కానీ నువ్వు ఏం అవ్వగలవు భవిష్యత్తులో అన్నటువంటి విషయాన్ని దేవుడు ఎప్పుడు చూస్తూ ఉన్నాడు. He may cut down certain parts in a hard way so they become a beautiful statue like a sculptor at the image of Jesus Christ. అందమైనటువంటి శిల్పంగా యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపంలోనికి దేవుడు మనల్ని చెక్కుతూ ఉన్నప్పుడు కొన్ని బలమైనటువంటి దెబ్బలు, గాయాలు మనకు సహజంగానే జరుగుతూ ఉంటాయి. Now you can rejoice in trouble. ఏ విధంగా శ్రమల్లో ఆనందించాలన్నటువంటి విషయం గురించి మనం చూద్దాం. Because it cannot be compared what is coming for you. కానీ భవిష్యత్తులో మనకి ఏదైతే రాబోతూ ఉందో ఈ శ్రమలతో దాన్ని మనం సరిపోల్చి చూడలేము. అంత గొప్ప ఆశీర్వాదాన్ని భవిష్యత్తులో పొందుకోబోతున్నాం. Romans 8 verse 18 says, I reckon that the sufferings of this present time are not worthy to be compared with the glory which shall be revealed in us. రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం, ఎందుకంటే ఇప్పటి కాలపు శ్రమలు మన ఎడల ప్రత్యక్షం కాబోయేటటువంటి మహిమ ఎదుట ఎన్నదగినవి కావని ఎంచుకొనుచున్నాము. Suppose the Lord puts you right now in a place where there's no death, no sin, no worries. మరణం కానీ అక్కడ మరణం లేదు, చింత లేదు, అక్కడ ఏ విధమైనటువంటి బాధ లేదు. No sickness, no tears and no pain. అక్కడ పాపం లేదు, ఏ విధమైనటువంటి దుఃఖం లేదు, ఏ విధమైనటువంటి వేదన లేదు పరలోకంలో. So a lot of times from that perspective our present troubles can be easily overestimated. కనుక భవిష్యత్తులో మనం పొందకపోయేటువంటి ఆ మహిమతో సరిపోల్చి చూస్తే ఇప్పుడు మనం ఎదుర్కొనేటువంటి శ్రమలు ఏ మాత్రం కూడా ఎన్నదగినవి కావు, అవి చాలా చిన్నవి అన్న విషయం మనకు అర్థమవుతుంది. In numbers as well as in weight. In the seriousness as well as in the amount of troubles. సో వారు ఎదుర్కొనేటటువంటి శ్రమల యొక్క సంఖ్యను బట్టి ఈ నాకు ఎక్కువ శ్రమలు ఉన్నాయని మనం అనుకుంటాం. Adoniram Justin wrote a letter to his father-in-law, his future father-in-law, about he has a desire to marry his future bride. ఒక వ్యక్తి తన మామగారికి ఇంకా వారి కుమార్తెని ఆయన వివాహం చేసుకోలేదు, చేసుకోబోయేటటువంటి
ఆ భార్య యొక్క తండ్రికి ముందుగానే ఒక ఉత్తరం రాశాడు. He was departing from America to a heathen land, India, in Myanmar, Burma. అతడు నెదర్లాండ్స్ తర్వాత భారతదేశము మయన్మార్ రావడానికి ప్రయాణం అవుతూ ఉన్నాడు అమెరికా నుంచి. And he said, well, I'm going to take your daughter to a harsh climate full of pagans and persecution. నేను మీ కుమార్తెను నాతో కూడా తీసుకుని వెళ్తూ ఉన్నాను భవిష్యత్తులో. అక్కడ చాలా బాధలు లేదా వేడి ఉన్నటువంటి వాతావరణం, అక్కడ చాలా శ్రమలు అనుభవించాల్సి వస్తుందని ఉత్తరంలో రాశారు. And he asked, do you consent? Do you agree? I do this with your daughter just for the sake of Jesus Christ and lost souls. నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకై ఈ ఒక మిషనరీగా పనిచేయడం కొరకు నేను నాతో పాటు మీ కుమార్తెను తీసుకెళ్తే మీ కుమార్తె కూడా నాతో పాటు నీ శ్రమలు అనుభవించాల్సి వస్తుంది, దీనికి మీరు ఆమోదాన్ని తెలుపుతారా అని ఉత్తరం రాశాడు ఆయన. And without judging, the Burmese people would not have a good Bible, the Burmese Bible. అదోనీరామ్ అక్కడికి వెళ్ళేంత ముందు కూడా ఆ బర్మా దేశంలో వారికి ఒక బైబిల్ అనేది కూడా లేదు. The Bible says in 2 Corinthians chapter 4 verse 17, 2 Corinthians chapter 4 verse 17, for our light affliction, which is but for a moment, worketh for us a far more exceeding and eternal weight of glory. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, ఎందుకంటే క్షణమాత్రం ఉండే మా చులకని శ్రమ మా కొరకు అత్యధికమగు నిత్యమునై ఉండే మహిమా భారం కలిగి చేస్తుంది. The trouble you have is just for a short moment, it will soon be over. ఈ శ్రమకాలం ఎంతసేపు అంటే క్షణమాత్రం మాత్రమే, ఇది చాలా త్వరగానే ఈ శ్రమల కాలం ముగించబడుతుంది. And the eternal look is very important. On the moment you lose that, you lose everything. కానీ నిత్యంగా ఉండేటువంటి మహిమ అది చాలా కాలం ఉంటుంది, అది ఎన్నటికీ కూడా మనం కోల్పోం. Colossians 3 verse 1 and 2 says, if ye then be risen with Christ, seek those things which are above, where Christ sitteth on the right hand of God. Set your affection on things above, not on things on the earth. 3వ అధ్యాయం మనం గమనించినట్లయితే కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి, కాబట్టి మీరు క్రీస్తుతో కూడా లేపబడినట్లయితే పైన వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నారు. పైన వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద మనసుంచకండి, ఎందుకంటే మీరు చనిపోతే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. And beside that, God uses these troubles to make you more sympathetic for others who go through the same tribulation. దేవుడు ఈ విధంగా నువ్వు శ్రమలను అనుభవించడం ద్వారా ఇదే విధమైనటువంటి శ్రమలు అనుభవించే ఇతరులకు నువ్వు మాదిరికరంగా ఉండడానికి దేవుడు నీ జీవితంలో వీటిని అనుభవిస్తున్నాడు. The Bible says in 2 Corinthians chapter 1 verse 3 and verse 4, 2 Corinthians chapter 1 verse 3 and verse 4, blessed be God, even the Father of our Lord Jesus Christ, the Father of mercies and the God of comfort, who comforteth us in all our tribulation, that we may be able to comfort them which are in any trouble, by the comfort wherewith we ourselves are comforted of God. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదివినట్లయితే, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తండ్రియు కనికరం గల తండ్రియు పూర్ణమైన ఆదరణ గల దేవుడినై ఉన్న దేవుడు స్తుతింపబడును గాక. మేము ఏ ఆదరణ ద్వారా దేవుని వలన ఆదరణ పొందుతున్నామో ఆ ఆదరణ ద్వారా ఏ ఉపద్రవంలోనైనా ఉన్న వారిని మేము ఆదరించుటకు శక్తి గలవారమయ్యేలాగున మా ఉపద్రవములన్నిటిలో ఆయన మమ్మను ఆదరిస్తూ ఉన్నాడు. A lot of times you forget the people who have done you wrong years later. కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరైతే నీ విషయంలో తప్పుగా వ్యవహరించారో ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతావు. A couple of years ago, I was in Calcutta visiting the grave of William Carey, the father of modern missions, they call him. మోడర్న్ మిషనరీస్ కి పితామహుడుగా విలియం కేరీని పిలుస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం కలకత్తాలో ఆ ప్రాంతాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు, and the graveyard where he was buried was the same graveyard as where his 2 wives, his son Felix, Marshman, and the third guy were buried. ఫిలిక్స్, అదే విధంగా అతని 2 భార్యలు, తర్వాత అతని యొక్క సమాధి, అవన్నీ కూడా ఆ సమాధి తోటలో విలియం కేరీ గారి సమాధులు అన్నీ ఉన్నాయి.
But his first wife gave William Carey an enormous amount of trouble. మొదటి భార్య చాలా శ్రమలు గుండా వెళ్ళింది. ఆమె ద్వారా అతను కూడా శ్రమలు అనుభవించాడు. And he had written on her tombstone, "Prepare to meet thy God." వారి సమాధుల మీద ఏం రాశారు అంటే, నీ దేవుని కలవడానికి నువ్వు సిద్ధంగా ఉండు అని రాశాడు. I bet you don't know the name of William Carey's first wife. ఆ మొదటి భార్య పేరు రాయబడలేదు. Through God used her to give Carey so much trouble. He only had to rely on God, and through his work, God has given Union people over 40 New Testaments and Bibles in 40 different dialects and languages in India. మొదటి భార్యతో తను ఉన్న సమయంలో తను ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నప్పటికి కూడా భారతదేశంలో కొత్త నిబంధన పుస్తకాలను 40 భాషల్లోనికి విలియం కేరీ గారు దేవుని వాక్యాన్ని అనువాదం చేసి అందించడం జరిగింది. The greatest blessings often come from a time of the greatest trouble and sorrow in a Christian's life. క్రైస్తవుని జీవితంలో అత్యధికమైనటువంటి శ్రమలు వచ్చిన సమయంలోనే అత్యధికమైనటువంటి పనిని దేవుని కొరకు మనము చేయగలుగుతాము. God many times steps in the last possible moment. దేవుడు చాలా సార్లు చివరి నిమిషంలో వచ్చి ఆ శ్రమల్లో మనకు సహాయం చేసినటువంటి అనుభవాలు ఉంటాయి. He tells Moses, when Moses leads the people out of Egypt and he's before the Red Sea and Pharaoh changes his mind and comes behind him with the greatest army to wipe Israel and Moses from the face of the earth. ఉదాహరణకి చివరి సమయంలో అనగానే ఇక్కడ మోషే ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొస్తున్నటువంటి సమయంలో ఎర్ర సముద్రం ముందుగా వచ్చిన సమయంలో ఫరో మరలా మనసు మార్చుకొని వీరిని వెంబడించడం జరుగుతుంది. I will fight for you and you'll be quiet. దేవుడు అంటున్నాడు, నేను నీ కొరకు పోరాటం చేస్తాను, నువ్వు మాత్రం మౌనంగా ఉండు అంటున్నాడు దేవుడు. Why does he do that? ఏం చేస్తాడు దేవుడు చెప్పండి? He wants all the glory. ఆయన తప్పకుండా తప్పిస్తాడు. He's an envious God. He doesn't want to share his glory with nothing and nobody. ఎవరు కూడా Why? Because he is God. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. ఎవరు కూడా చేయలేనటువంటి సహాయాన్ని ఆయన మాత్రమే చేయగలడు. So when there's trouble, let the Lord take care of it and you do what you can do. శ్రమలు వచ్చినప్పుడు సమస్తాన్ని దేవునికి అప్పగించు. అదే సమయంలో నువ్వు ఏమైతే చేయగలవో ఆ పనిని మాత్రమే నువ్వు చేస్తే సరిపోతుంది. What has helped me a lot is a verse in Psalm 37, verse 4 and 5. 37వ కీర్తన మనం చూద్దాం. 37వ కీర్తన 4-5 Psalm 37, verse 4 and 5. Delight thyself also in the Lord. He shall give thee the desires of thine heart. Commit thy way unto the Lord and trust also in him. And he shall bring it to pass. జాగ్రత్తగా గమనిద్దాం. 4-5 వచనాలు. యెహోవా యందు నీకు నీవే ఆనందపడము, అప్పుడు ఆయన నీ మనోవాంఛలను నీకు ఇచ్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగించి ఆయన యందు నమ్మిక ఉంచుము, అప్పుడు ఆయన జరిగించును. Jesus Christ was crucified to pay the penalty for your sins. యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి నీ పాపానికి తగినటువంటి వెలను ఆయన చెల్లించారు. Your old Adamic nature needs to be crucified daily to save you from the power of sin. నీ పాపపు స్వభావం, ఆదాము స్వభావం ఏదైతే ఉందో ప్రతిరోజు కూడా ఆ స్వభావం అనేది సిలువ వేయబడి ఉండాలి. Now when you're here and you're not saved yet, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా ఇంకా రక్షణ లేనటువంటి వారుగా ఉంటే, if you die in your sins without Jesus Christ, you're going to go to hell. ప్రభువైన యేసుక్రీస్తు వారు లేకుండా నువ్వు నీ పాపంలోనే మరణించినట్లయితే నువ్వు నరకానికి వెళ్తావు. It's a place without a second chance, without any hope. అక్కడ ఇక్కడ నీకు రక్షణ పొందేటువంటి అవకాశం ఇక్కడ మాత్రమే ఉంది. You are then absolutely hopeless. నువ్వు మరణించి నీకు నిరీక్షణ లేనటువంటి స్థితిలో ఉంటావు పాపంలోనే మరణిస్తే. You will be lost and never be found by God or any friend at all. నువ్వు నరకానికి వెళ్ళినట్లయితే మరలా తిరిగి ఎప్పుడు కూడా తిరిగి రాలేవు, మరలా పశ్చాత్తాపపడి దేవుని దగ్గరకు వచ్చే అవకాశం లేదు. And beside that, your soul will be tormented by a flame of fire without ending. అంత మాత్రమే కాదు, కానీ నీ ప్రాణము ఆ అగ్ని గంధకాల చేత నరకంలో నిత్యత్వంలో కాలుతూ ఉంటుంది. And that flame is kindled by the breath of God. అది దేవుని యొక్క ఉగ్రత అక్కడ ఉంది అన్న విషయాన్ని గమనించాలి. If you refuse the breath of God, the Holy Spirit, connected with this book and the Lord Jesus Christ, you will experience the breath of God as eternal fire forever and ever and ever. నిత్యమైనటువంటి ఆ ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలి అంటే దేవుని వాక్యం,
దేవుని శ్వాస ద్వారా ఇవ్వబడినటువంటి దేవుని వాక్యం మీద నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు రక్షణ పొందుతావు. So if you're not saved, I invite you to come to Jesus Christ today. నువ్వు రక్షణ పొందకుండా ఉన్నట్లయితే ఈ రోజు నిన్ను ఆహ్వానిస్తున్నాను, నువ్వు ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించమని. And when you go through trouble, I advise you to come with your burdens and cast them upon the Lord Jesus Christ, because He cares for you more than for anybody else. నీ చింత యావత్తు నువ్వు శ్రమల్లో గనక బాధల్లో గనక ఉన్నట్లయితే నీ చింత యావత్తును తీసుకొని వచ్చి ఆయన మీద వెయ్యి, ఆయన నీ భారాన్ని మోస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Father,